ఆంధ్ర వార్త తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ కొత్త తేదీలు ఖరారు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందా. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. కేతన్పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అసలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఏంటని చూసుకున్నట్లయితే ఈ మేరకు 3 మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలనేది సోమవారం ఆయా జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. అంటే 2026 ఏప్రిల్ 4న 3 మున్సిపాలిటీల్లోనూ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. అయితే కాగా రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్ 2026 ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగిన విషయం తెలిసింది. అయితే 2026 ఫిబ్రవరి 11న ఫలితాలు విడుదలయ్యాయన్నమాట. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మెజారిటీ మున్సిపాలిటీ హస్తగతం చేసుకుంటే అయితే కేతన్పల్లిలో, ఖానాపూర్, ఇబ్రహీంపట్నంలో 3 మున్సిపాలిటీలపైన వివిధ కారణాలతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు అయితే వాయిదా పడాయి అన్నమాట. మంత్రి వివేక్ కావచ్చు, అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో ఇదైతే జరిగిన వ్యవహారం కావచ్చు. మొత్తానికైతే ఇప్పుడు అక్కడ మరోసారి ఏదైతే ఆగిపోయినాయి ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తానికి మరోసారి ఎలక్షన్లు అయితే నిర్వహించబోతున్నారు అనమాట.